కాంగ్రెస్ పార్టీ 9 రాష్ట్రాల్లో గెలిచింది. జస్టిస్ పార్టీ కేవలం 2 రాష్ట్రాల్లో మాత్రమే గెలిచింది. ఇలాంటి పరిస్థితుల్లో మన జమీందారులు ఎవరి పక్షాన ఉండాలో మీరే చెప్పండి. జమీందారులపై వ్యతిరేకతతోనే కాంగ్రెస్ పార్టీ గెలిచిందనేది అంత వాస్తవమని నేను భావించడం లేదు. ఎందుకంటే ఇటీవల క్రింది స్థాయి ప్రజల్లో కూడా స్వాతంత్ర కాంక్ష పెరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. విప్లవకారుల చర్యలు కొంతమేర యువకులను ఆకర్షిస్తున్నప్పటికీ సామాన్య జనం గాంధీ వెంట నడవడానికే సిద్ధపడుతున్నారు. దీనికి తోడు జమీన్లలోని రైతులపై జరుగుతున్న దాడులు రైతులను కమ్యూనిస్టుల నాయకత్వంలోని కిసాన్ సభకు దగ్గర చేస్తున్నాయి. రానున్న రోజుల్లో రైతుల సంక్షేమం పట్టించుకోకపోతే జమీందారులను కాంగ్రెస్ కూడా కాపాడలేదు. అందువలన జమీందారులు కాంగ్రెస్ పార్టీలోనే ఉండడం మేలని నేను భావిస్తున్నాను. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచినంత మాత్రాన మనం కలత చెందాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ జమీన్లపై ఆధిపత్యం పూర్తిగా బ్రిటిష్ వారిదే. బ్రిటిష్ వారు అనుకుంటే తప్ప ఈ దేశానికి స్వాతంత్రం రాదు, ఇది స్పష్టం. ఒకవైపు బ్రిటిష్ వారితో సఖ్యతగా ఉంటూనే మరోవైపు కాంగ్రెస్ పార్టీతో మంచి సంబంధాలు కలిగి ఉందాం. తప్పేంటి? చూడండి, జమీందారులు కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటే కాంగ్రెస్ పార్టీపై కమ్యూనిస్టుల పట్టు పెరుగుతుంది. కమ్యూనిస్టులు ఇప్పటికే వారి మహాసభల్లో జమీందారీ వ్యవస్థని రద్దు చేయాలనే తీర్మానాలు కూడా చేస్తున్నారు. జమీందారీ వ్యవస్థ రద్దు చేయడానికి ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ సుముఖంగా లేదు. దీనికి ప్రకాశం పంతుల కమిటీ నివేదికే తార్కాణం. ఒకవేళ దేశానికి స్వతంత్రం వచ్చినా కూడా జమీందారీ వ్యవస్థ అనేది రద్దు కాదు. ఒకవేళ అటువంటి పరిస్థితులు ఏర్పడితే జమీందారులకు పూర్తిగా రక్షణ కల్పించడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. ఈ లోపల మన భూములను రక్షించుకోవటానికి దేవాలయాలు, విద్యా సంస్థలను నెలకొల్పి వాటి పేరుతో మన భూములను బదలాయించి ఆ సంస్థలు మన కనుసన్నలో ఉంచుకుంటే మన భూములు ఎటూ పోవు. ఈ విషయంలో మనం విజయనగరం రాజులను ఆదర్శంగా తీసుకోవాలి. చూడండి, వారు ఇప్పటికే విద్యా సంస్థల పేరుతోనూ దేవాలయాల పేరుతోనూ 35,000 ఎకరాలు తమ అధీనంలో ఉంచుకున్నారు. దీనితో ధర్మపుర భూములనే పేరు, భూములకు భూములు దక్కించుకున్నారు. మీరు చెప్పండి పరశురాం పాత్రో గారు. కాంగ్రెస్ పార్టీపై అభిమానంతో ప్రజలు ఓట్లేలేదండి. కమ్యూనిస్టు నాయకత్వంలోని కిసాన్ సభ జమీందారులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తునే ప్రచారం చేసింది. ప్రజలకు జమీందారులంటే యావగింపును కల్పించడంలో విజయం సాధించింది. ఫలితమే ఎన్నికల్లో ఈ ఘోర ఓటమి. ప్రజలకు, వారి ఆస్తులకు, మాన ప్రాణాలకు ధర్మకర్తం. గత 10 ఏళ్లుగా కరువు కాటకాలు తాండవిస్తుంటే మన జమీందారులు ప్రజలకు తిండి గింజలు అందించడం పోయి విలాసాలకి అధిక డబ్బు ఖర్చు పెడుతున్నారు. మరోవైపు అధిక పన్నులకై బ్రిటిష్ వారి ఒత్తిడి. జమీందారుల విలాసాలకు, బ్రిటిష్ వారి అధిక పన్నులకు రైతులను బలి చేసింది. అందుకే ఈ ఫలితాలు. రైతులకు రక్షణ కల్పించడం, నీటి పారుదల సౌకర్యం కల్పించడం, అధిక పన్నుల భారం తొలగించడం మన విధి. ఈ విషయంలో కలగాం జమీందార్ హనుమంతరామన్ నాయుడు గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. రైతులు పాడి ఆవులాంటి వారు. దానికి కొద్దిగా గడ్డి వేసి దాని దూడకు కొద్దిగా పాలు ఇప్పిస్తే మనం ఎన్ని పాలు తీసుకున్నా ఆవు ఒప్పుకుంటుంది, లేదంటే ఎదురు తిరుగుతుంది. రైతుల విషయంలోనూ ఇదే జరిగింది. 10 సంవత్సరాల నుంచి వర్షాలు లేవు. రైతులు మాకు శిస్తులు కట్టకపోయినా మేము ప్రభుత్వానికి శిస్తులు కట్టాలి కదా. యువరాజా వారు పలకరింపులే లేవు. ఎందుకు పలకరించాలి? మీరు ఇక్కడ 2 సార్లు శాసనసభ సభ్యులుగా గెలుస్తారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఒరిస్సా వెళ్ళిపోతారు. కనీసం మీరు ఇక్కడ మా ప్రచారానికి కూడా రాలేదు. మా పరువు ప్రతిష్టలతో మీకు సంబంధం లేదు. మీకు ఎందుకు పలకరించాలి? యువరాజా వారు, ఎందుకు ఆవేశం? గెలుపోవటంలో అనేటటువంటివి సర్వసాధారణ నాయన. గెలుపోవటములు సర్వసాధారణమా? ఓడిపోయిన తర్వాత మా పరువు పోయింది, ప్రతిష్ట పోయింది, ప్రాణం పోయినంత పని అయింది. అయినా ఒక రైతు చేతిలో రాజు ఓడిపోవడమా? అయినా ఈ రాజులకు సిగ్గు రాలేదు. ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన మిగిలిన రాజుల్ని దుర్భాషలాడటం అంత మంచిది కాదు. ఏది మంచిది కాదు? ఒకవైపు కాంగ్రెస్ పార్టీ జమీందారీ వ్యవస్థను రద్దు చేస్తానంటుంటే ఆ కాంగ్రెస్ పార్టీకి సేవకులుగా ఉన్న జమీందారులు దుర్భాషలాడక ఇంకేమనాలి? మాలాంటి జమీందారులు కాంగ్రెస్ పార్టీలో ఉండడం వల్ల జమీందారులకే మేలు. నేను ఇదే విషయాన్ని రూరల్ ఎకనామిక్స్ అనే గ్రంథంలో స్పష్టంగా చెప్పాను. చూస్తాం, ఈ కాంగ్రెస్ పార్టీ అంతూ చూస్తాం, ఈ ప్రజలంతూ చూస్తాం. ఈ జమీందారు సుభిక్షంగా ఉండడానికి నేను అష్టలక్ష్మి వ్రతాన్ని చేస్తున్నాను. అనంతరం ఈ జమీందారి సుభిక్షంగా వర్ధిల్లుతుంది. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.